నమస్కారం, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్, ఈ ఇష్యూ గురించి మీరు కూడా మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు తమ్మినేని గారికి సంబంధించినటువంటి ఇష్యూ, ఇప్పుడు ఏదైతే ల్యాండ్ 4 కోట్ల విలువైనటువంటి భూమిని కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ నాకు తెలియదని ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు. సో జరుగుతున్నటువంటి విషయం చూస్తున్నారు కదా, మీ విశ్లేషణ ఏంటి దీనికి సంబంధించి? నాకు తెలియదు అని తన కుమారుడు పేరుతోటి బదలాయించుకున్నటువంటి భూమి గురించి తమ్మినేని సీతారాం గారు చెప్తున్నారంటే అది ఖచ్చితంగా తప్పించుకునేందుకు వేసినటువంటి ఒక ఎత్తుగడ. ఎందుకంటే సుబ్బారావు గారికి తెలుసు ఇట్లాంటి సందర్భాల్లో ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలో లేకపోతే నాకు తెలియదని తప్పించుకోవాలో లాయర్లు ఇచ్చేటువంటి సలహాల గురించి మనందరికీ తెలిసిందే. ఆయన లాయర్లను కూడా వెంట పెట్టుకొని వెళ్ళారు కనుక, అంటే ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో ముందుగానే డిసైడ్ చేసుకొని వెళ్ళారు కనుక ఖచ్చితంగా అది ఒక అమాయకత్వాన్ని నటించేటువంటి వ్యవహారం తప్ప మరొక కాదు. ఎందుకంటే డెత్ సర్టిఫికెట్ ఫేక్ అనేటువంటిది వచ్చినప్పుడు చాలా సీరియస్ క్రైమ్ అది. అందుకని అటువంటి వాటికి పాల్పడాలంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళు కానీ లేకపోతే దరఖాస్తు చేసినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది మనం గతంలోనే ఈ కేసు ఉదంతం గురించి బయటకు వచ్చినప్పుడే జరిగిన చర్చలో నేను చెప్పాను. అందుకని ఇప్పటికీ ఆయన నిజాయితీతో ఒప్పుకుంటే నా కొడుకు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, లేదా ఆ భూమి వాళ్ళకి మేము తిరిగి ఇచ్చేస్తాము అని అంటే అదొక పద్ధతి. అలా కాకపోతే చట్టం తన పని తాను చేస్తుంది. రాజకీయంగా తమ్మినేని సీతారాం గారి మీద తెలుగుదేశం పార్టీలో ఉండగానే ఆయన యొక్క రెండో భార్య లేకపోతే రెండో సహచరి గురించి అప్పుడే చాలా పెద్ద వివాదం వచ్చింది గతంలో. అందుకని వివాదాలకి మొదటి నుంచి కూడా ఆయన ఒక కేంద్రంగా ఉన్నారు వ్యక్తిగత జీవితంలో కూడా అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ రీత్యా చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమి చెప్పకపోతే తదుపరి ఏమి చేయాలి ఏమిటనేటువంటిది పోలీస్ శాఖ అదేవిధంగా కోర్టులు ఇవన్నీ కూడా తేల్చుకుంటాయి. ఏమైనప్పటికీ ఇటువంటి అవాంఛనీయమైనటువంటి ధోరణిలో రాజకీయాల్లో పెరగటం అనేటువంటిది ఏమాత్రం మంచిది కాదు. ఒక పార్టీలో ఎక్కువ ఉండొచ్చు, ఒక పార్టీలో తక్కువ ఉండొచ్చు, ఒక పార్టీలో కొడుకులు కావచ్చు, ఒక పార్టీలో భార్యలు కావచ్చు, ఒక పార్టీలో భర్తలు కావచ్చు. అహోబిలం మఠం గురించి ఎంత రచ్చ జరిగిందో ఆమెని అఖిల ప్రియని పిలిపించి తెలుగుదేశం పార్టీ వివరణ కోరినటువంటి విషయం మనం చూసాం కదా. అందుకని ఇటువంటివన్నీ కూడా అధికారం ఉన్న చోట, అధికారం ఉన్నప్పుడు ఇలాంటివి కామన్ గా జరుగుతున్నాయి. ఎక్కువ తక్కువ అనేటువంటిది అది వేరే అంశం. కానీ అలాంటి వాటికి ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనుక అవకాశం ఇస్తే ఇదిగో ఇలాంటి సమస్యలని భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. రైట్, సుబ్బారావు గారు. సో లీగల్గా ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు దీంట్లో ఒక బ్రతుకున్న వ్యక్తిని అంటే డెత్ సర్టిఫికేట్ తెచ్చి ఈ విధంగా చేయడం ఎట్లా ఉంటుంది? ఆయన ఎట్లాంటి కేసులు కావచ్చు ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ తమ్మినేని సీతారాం కానీ ఆయన భార్య వాణిశ్రీ గారు కానీ అలానే వాళ్ళ అబ్బాయి ముగ్గురు కూడా హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, తమ్మినేని సీతారాంకి ఆయన భార్య వాణిశ్రీ గారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ విచారణాధికారి ఎదుట హాజరై దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. కానీ సహకరించట్లేదు కదా సార్ మరి? ఎస్, అయితే తమ్మినేని చిరంజీవి నాకు మటుకు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది చాలా స్పష్టంగా. కాబట్టి ఆయన కనుక దొరికితే వెంటనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కోర్టులో పొట్టి చేస్తారు, రిమాండ్ ఇస్తారు. ఎందుకంటే ఇది 10 సంవత్సరాలు పైన శిక్ష పడతాం కూడా, జీవిత ఖైదుకి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ 41A నోటీస్ అనే దాన్ని దీంట్లో ఆస్కారం లేదు. ఎట్లా జీవిత ఖైదు ఎట్లా సార్? దేనికి? ఫోర్జరీ చేసిన దానికండి జీవిత ఖైదు. ఓకే, జీవిత ఖైదు 10 సంవత్సరాలు తగ్గకుండా శిక్ష. ఓకే, అది చాలా స్పష్టంగా దాంట్లో పేర్కొన్న 338 BNS కింద మరణ ధృవీ పత్రాలు సృష్టించడం, నకిలీ పత్రాలు. ఇదంతా వారి అబ్బాయి A1 ఏమన్నే కాదండి, నకిలీ పత్రాలు తయారు చేయటంలో అందరూ ఉంటారు. నకిలీ పత్రాలు దాన్ని రాసేవాడు ఉంటాడు,
దొంగ సంతకాలు, సాక్షి సంతకాలు పెట్టేవాళ్ళు ఉంటారు. అదే 70 సంతకాలు పెట్టారు అని ఏదో సమాచారం అని వంశీ గారు అన్నారు. అంటే మిగతా డాక్యుమెంట్లో ఓకే. దీని వరకు వచ్చేటప్పుడు దీంట్లో సాక్షులు ఉంటారు, డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు ముద్దాయి గాను, మ్మ్. అలానే మరణ ధృవీకరణ పత్రం మ్మ్. బతికుండగా చనిపోయాడని ఇచ్చినటువంటి ఆ డెత్ అండ్ బర్త్ రిజిస్టర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలాగనే వారసత్తులు, అసలు వారసులు కాని వాళ్ళని వారసులని ఇచ్చినటువంటి రెవెన్యూ అధికారులు ఉంటారు. అలాగనే సరైన ఆధారాలు లేకుండా పాన్ కార్డు కానీ ఫామ్ 60 కానీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క ప్రాపర్టీని వేరే రాష్ట్రం నుంచి తీసుకున్న అమ్మాయి